శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో డిసెంబరు 29 నుంచి జనవరి 4, 2025 వరకు ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలను ఈ వారం గ్రహఫలం అంశంలో తెలుసుకుందాం. ఈరోజు మాస శివరాత్రి. మాస శివరాత్రి సందర్భంగా శివారాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి కృష్ణ చతుర్దశి, తెల్లవారుజామున 3:36 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 11:28 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. 29 డిసెంబరు అనగా ఈరోజు ఆదివారం కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం, అలాగే మాస శివరాత్రి. డిసెంబరు 30 సోమవారం శ్రీ రమణ మహర్షి జయంతి. డిసెంబరు 31 పుష్యమాస ప్రారంభం. జనవరి 1 ఆంగ్ల సంవత్సరాది ప్రారంభం. ఇక ఈ వారం గోచార గ్రహస్థితిని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటకంలో కుజుని వక్రగతి, కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చికంలో బుధ సంచారము, ధనురాశిలో రవి సంచారము, కుంభరాశిలో శుక్ర శనుల సంచారము, మీనరాశిలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వారం మొదలవటమే కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అలాగే అనారోగ్య సమస్యలతోటి మొదలవుతోంది. అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరము. దీంతో పాటుగా మీరు చేసుకుంటున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. అయితే వారం మొదలవటం ఇలా మొదలైనా కూడా తర్వాత నుంచి మాత్రం మెల్లమెల్లగా మీకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా కొంత అభివృద్ధి వైపుగా వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ వారం గనక మనం గమనిస్తే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు మంగళవారం నుంచి అనుకూలత అనేది కనపడుతోంది. ఇక ఈ వారం మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ వారం అంతా కూడాను విష్ణు సహస్రనామాలు చదవడము, అలాగే విష్ణువాలయ దర్శనం చేసుకోవటము, స్వామివారికి తులసిమాలను సమర్పించటం వల్ల ఆర్థికంగాను అలాగే అనారోగ్య పరంగాను పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశాలుంటాయి. వృషభ రాశి వారి ఫలితాలను ఈ వారం గనక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికంగా పురోగతి వైపు వెళ్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రయాణాలుండే అవకాశాలు కానీ, విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కానీ, కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయాన్ని గడిపే అవకాశాలు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా కొంత నిదానంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతని చూపించరు. అలాగే మీ యొక్క సంతానము కూడా కొంతవరకు ఆహ్లాదకరంగా గడిపేందుకు అవకాశాలుంటాయి. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మీరు నిదానంగా ఉంటారు గనక ఆర్థికంగా ఈ వారం కొంత సమస్యలు ఉన్నా కూడా వాటిని తోసిపుచ్చుతూ మీరు చాలా వరకు ఆహ్లాదకరంగా ఉండేందుకే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ప్రయాణాలు గనక మొదలు పెడితే చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈ వారం మొదలవటమే ఆర్థికపరమైన విషయాలతోటి, రుణ బాధలతోటి, అనారోగ్య సమస్యలతోటి, ఎప్పుడో చేసిన పనుల గురించి ఒక చింత ఉండటం కానీ, లేకపోతే ఈ పని మనం చేయకుండా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కానీ ఎక్కువగా వీరికి కలుగుతూ ఉంటుంది. వారమే ఈ విధంగా మొదలవుతోంది కనుక మిగతా విషయాల మీద పెద్దగా మీరు శ్రద్ధ పెట్టకుండా ముందుకు వెళుతూ ఉంటారు. విద్యార్థులకి మీరు అనుకున్న విధంగా మీకు స్కోర్ రాకపోవటం వలన కొంతవరకు నిరాశ అనేది మీకు ఎదురవుతూ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచన ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటుంది.
ఉద్యోగస్తులు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ వారం కొంతవరకు నిదానంగా వ్యాపారం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ వారం మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివాలయంలోని నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేయటం, దీపారాధన చేయటం వలన వీరికి అనుకున్న పనులలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొదలవడము కొంతవరకు ఆర్థికపరమైన విషయాలతోటే మొదలవుతోంది, ఖర్చులతోటి మొదలవుతోంది. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులకి చదువులో కొంతవరకు ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఎవరైతే తయారవుతున్నారో వారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారం కొంత ప్రయత్నపూర్వకంగా పనులు సానుకూలం చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవడం కానీ, విందు వినోదాలకి వెళ్ళడం కానీ, విహారయాత్రలకు వెళ్ళడం కానీ, లేకపోతే పనులేవి పూర్తి కావట్లేదు అని చెప్పి ఒక మనోవేదన ఉండటం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. వస్తు వాహనాలు కొనుక్కుంటున్నప్పుడు కూడా కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. ఇక కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం రాజరాజేశ్వరి స్తోత్రం చదువుతూ ఉండటము వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. సింహరాశి వారికి గనక పరిశీలించినట్లయితే ఈ వారం ఆర్థికంగా అనుకూలత స్థితి అనేది గోచరిస్తోంది. అయితే పనులలో కొంత ఆలస్యం అనేది కూడా మనకి కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొంతవరకు నిదానంగా వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీడియా రంగాలలో ఉన్నవారు, మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఈ వారం అంతా కూడా కొంత నిదానంగానూ ఉంటుంది. అలాగే వీరు కూడా పెద్దగా పని మీద అంత శ్రద్ధ పెట్టకుండా గడుపుతూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు. సంతానం గురించి లేకపోతే సంతానం ఒక అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తూ ఉండటం, స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్యాస్తమం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం వలన ఆర్థిక పరంగాను ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా వీరికి అభివృద్ధి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది వీరికి ఈ వారం అంతా కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా బిజినెస్ చేస్తున్నవారు, వ్యాపారంలో ఉన్నవారు, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి పనులు ఏవైతే ఆటంకాలు కలుగుతున్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలున్నాయి. చాలా వరకు అనుకుంటున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారనే మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, ఐటీ రంగంలో ఉన్నవారికి కూడా ఈ వారం అనుకూల స్థితిని గోచరిస్తోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంత చదువు పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? విష్ణు సహస్రనామాలు చదవటము, స్వామివారికి అర్చన చేయించటం వలన అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశాలు మీకు ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి కుటుంబ పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉంటుందో అది నలుగురిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికమైన అనుకూలత గోచరిస్తోంది. అలాగే వృత్తిపరంగా ఉన్న వారికి కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క సంతానం గురించి, వారి విద్య గురించి, వారు ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఏవైతే ఉందో అది మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు చదువు పట్ల కొంత శ్రద్ధ వహించాలి. అలాగే వారికి ఉన్న అనుమానాలు కానీ లేకపోతే వారికి ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే లేకపోతే సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ సాయాన్ని వీరు తప్పకుండా తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు మాత్రం ఈ వారం వారి ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
బంధుమిత్రులతోటి కానీ లేకపోతే పనిచేస్తున్న చోట కానీ కొంత విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. చాలా వరకు విశ్రాంతిగా గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ లీవులు పెట్టడము, లేకపోతే ఆ పనిని తర్వాతకి అంటే వాయిదా వేయటము, ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది అనేది గోచరించట్లేదు. అలాగే విద్యార్థులకి కూడా అనుకూలమైన సమయము, దీంతో పాటు మీ సంతానానికి కూడా అనుకూలమైన సమయం గోచరిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా ఈ వారం అంతా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృశ్చిక రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయటము, అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారికి గులాబీ పూలమాలను సమర్పించడం వలన వాహనాలు నడుపుతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ధనురాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఈ వారం భార్యకు కానీ భర్తకు కానీ కొద్దిగా అనారోగ్య సమస్యలు అనేవి గోచరమవుతున్నాయి. అలాగే మీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంత ప్రతికూల స్థితి అనేది కనపడుతోంది. టెన్షన్స్ ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం కానీ, లేకపోతే వృత్తిరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి తగిన సమయం గడపలేని స్థితి ఉండటం కానీ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలత స్థితి గోచరిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా గడిపే అవకాశాలున్నాయి. మీ యొక్క సంతానము గురించి, వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వారు తీసుకుంటున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారికి అనుకూలంగా ఉంటాయా లేవా అనే ఒక ఆలోచన కూడా మీరు తప్పకుండా చేయాలి. ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దక్షిణామూర్తి ఆరాధన చేయటం వలన వారి సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు శత్రువుల వలన పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలోనూ అలాగే మీ భార్యాభర్తల ఒక సంబంధ బాంధవ్యాల గురించి ఈ వారం ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణాలు అవి ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం కనపడుతున్నాయి. అలాగే ఖర్చులు కూడా ఎక్కువ శాతం ఉండేందుకు అవకాశాలు లేకపోలేదు. మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీనారాయణుల ఆరాధన చేయటము, స్తోత్ర పఠనం చేయటము, అమ్మవారిని బిల్వపత్రాలతోటి పూజించటం వలన వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి వీరి యొక్క సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వారి ఆరోగ్యం గురించి కానీ, వారు ఉంటున్న ప్రదేశం గురించి కానీ, లేకపోతే వారి చదువు గురించి కానీ, లేదా వారు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత అనుకూలత స్థితి అనేదే గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. కొంతవరకు ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొంతవరకు శ్రద్ధ వహించాలి. ఖర్చులు మాత్రం ఈ వారం అధిక శాతం వీరికి ఉండేందుకు అవకాశాలున్నాయి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటము వలన వీరికి మంచి మార్పు అనేది కనపడుతుంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మీనరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు కొద్దిగా లీవులు పెట్టడం కానీ, లేకపోతే వారి యొక్క సొంత ఊరికి వెళ్లేందుకు ప్రయత్నం చేయటం కానీ, లేదా వారి కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానము మీతో ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆర్థికంగా స్థితిగతులలో కొంత మార్పు అనేది కూడా గోచరిస్తోంది. మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న సలహాలు కానీ, లేకపోతే తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ప్రయాణాలు అనేవి చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా కనపడుతుంది. అలాగే ప్రయాణాలలో కొంతవరకు ఇబ్బంది పడటం కానీ, లేకపోతే ఏమైనా వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కానీ ఎక్కువగా వీరికి గోచరిస్తోంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
ఇక మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? నవగ్రహ స్తోత్ర పఠనం చేయటం వలన అనేక విషయాలలో వీరికి మార్పు, దాంతోపాటు కొంతవరకు ఆనందం కలిగేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడే శుభాశుభ ఫలితాలు. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి పైన పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.